పైలట్ రోహిత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర సమితిలో కీలకమైనటువంటి వ్యక్తి. అది తెలంగాణ రాష్ట్ర సమితి బీఆర్ఎస్ అయింది. ఇతన్ని పార్టీ నుండి సస్పెండ్ చేస్తారా చేయరా? చెయ్యరు అనుకుంటా. డ్రగ్స్తో పట్టుబడ్డ రేపో మాపో మళ్ళీ కుట్రనే ఏమన్నా మాట్లాడతారేమో తెలియదు. ఇతను కేసీఆర్కి అత్యంత ఆప్తుడైంది ఏంటంటే కేసీఆర్ పరువు తీసింది కూడా ఇతనే. ఇతని ఫామ్ హౌస్లోనే బీజేపీకి సంబంధించినటువంటి జాతీయ స్థాయి నాయకులు, టిక్కెట్లు కేటాయించే నాయకులు, వాళ్లతో అక్కడ సెటిల్మెంట్ అంటూ ఏదో ఎమ్మెల్యేలు మారిపోతున్నారు, బీజేపీ కొనబోయింది అంటూ బండి సంజయ్ మీద కేసు పెట్టడానికి ఆడిన డ్రామా. ఆ రోజున ఏదైతే బీజేపీకి సంబంధించినటువంటి కీలక నాయకుల్ని కూడా ఇరికిచ్చేయడానికి చేసినటువంటి కుట్ర ఈ ఫామ్ హౌస్లో జరిగింది. అది పచ్చి బూతు కేసు అని అప్పుడే హైకోర్టు కొట్టి అవతల పడేసింది. అలాంటి దిక్కుమాలినటువంటి ప్లాన్ చేసింది ఈయనే. బీజేపీ వాళ్ళకు కూడా తెలియని వాళ్ళు బీజేపీ నాయకులని, బీజేపీకి కూడా తెలియని స్వామీజీ బీజేపీ స్వామీజీ అని ఆయన మాట్లాడేస్తాడంటూ అప్పుడున్నటువంటి ఏదైతే దక్షిణాది రాష్ట్రాల సమన్వయకర్తని అందులోకి లాక్కొచ్చి ఇరికించడానికి చేసిన కుట్ర ఈందే. కేసీఆర్ స్వయంగా నడిపించినటువంటి కుట్ర, రోహిత్ రెడ్డి ఇంప్లిమెంట్ చేసిన కుట్ర. అది కాస్త అంత డీప్గా రోహిత్ రెడ్డి క్లోజ్ ఉన్నట్టున్నాడు. ఆ తర్వాత మొన్న మధ్యన ఎక్సైజ్ వాళ్ళ రైడ్లో అక్కడ దొరికిన మందు, ఇప్పుడు డ్రగ్స్, వరుసపెట్టి వివాదాలే. అంటే విచ్చలవిడితనం, సొమ్ములతో అరాచకం చేయగలిగినటువంటి వ్యక్తి అనుకుంటా. అట్లాంటి వ్యక్తిని ఎందుకు తీసుకొచ్చుకుంటున్నారంటే ఇప్పుడు లైక్ ఇక్కడ పుట్టా మహేష్ యాదవ్ లాంటి వాళ్ళతో ఫ్రెండ్షిప్లు ఇట్లాంటి వాటి కోసం జరుగుతున్నట్టుంది. ఓవరాల్గా మరి బీఆర్ఎస్ ఏం యాక్షన్ తీసుకుంటుంది, తెలుగుదేశం ఏం యాక్షన్ తీసుకుంటుంది, వీళ్ళిద్దరి మీద చూడాలి.